హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? ఈ దీవాళి వీకెండ్‌కి ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ప్రామిస్ చేసినట్టుగానే అందరికంటే ముందు తెలుసు కదా రివ్యూతో వచ్చేసా. అలానే డ్యూడ్ రివ్యూ కూడా ఇంకా సేపట్లో వస్తది. అది మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా. కొట్టి పారేయండి. ప్లాట్ విషయానికొస్తే వరుణ్ పెళ్లి, ఫ్యామిలీ అని ఒక సాదా సీదా లైఫ్ స్టైల్ కోరుకునే అబ్బాయి. కానీ అతని క్యారెక్టర్ వల్ల అవేవి అంత ఈజీగా దొరకవు. తన క్యారెక్టర్ ఏంటి? ఎలాగోలా దొరికిన మంచి అమ్మాయితో తన లైఫ్ బెటర్ అయిందా? ఇంకా కాంప్లికేట్ అయిందా? అన్నది మిగతా స్టోరీ. పాజిటివ్స్ విషయానికొస్తే ద కోర్ ప్లాట్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అది రివీల్ అయినప్పుడు అరే! అసలు ఈ ఐడియా భలే ఉంది కదా! అని అనిపిస్తది. అండ్ ఆ ఐడియాతో మంచి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు వీడేం చేస్తాడు అన్న ఫీలింగ్ అయితే మనకొస్తుంది. సిద్ధు యాస్ వరుణ్ మంచి పెర్ఫార్మన్స్ డెలివర్ చేశాడు. అయితే ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. అది మళ్ళీ మాట్లాడతా. కానీ కొన్ని ఇంటెన్స్ సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగా ప్రెజెంట్ చేశాడు ఆ కాంప్లెక్స్ క్యారెక్టర్‌ని. తమన్స్ బీజీఎం కొత్తగా అన్న బీజీఎం గురించి చెప్పేదేముంది? ఎక్కడ ఎలా, ఎంత కొట్టాలో అంత కొట్టి లేపాడు సినిమాని. కాకపోతే సిద్ధు వచ్చినప్పుడల్లా ఒక థీమ్ వస్తది. అది బాగా రిపిటీటివ్ అనిపించింది ఒక పాయింట్ తర్వాత. ఓవరాల్‌గా అయితే సినిమాని డెఫినిట్‌గా ఎన్హాన్స్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ మంచి వైబ్‌నిస్తుంది మూవీలో. రియల్‌గా అనిపిస్తూనే సినిమాటిక్‌గా, వైబ్రెంట్‌గా ఉంటుంది. స్టైలింగ్, ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ది ఫిల్మ్ మీద మంచి వర్క్ చేశారని తెలుస్తుంది. రిలేషన్‌షిప్ డ్రామాకి ఇలాంటి లుక్ తేవడంతో ఏదో బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి డైరెక్టర్ నీరజ కోన గారు ముందు కాస్ట్యూమ్ డిజైనర్ కదా! ఆ మాత్రం ఉంటదిలెండి. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై నీరజ కోన. ఓవరాల్‌గా అయితే ఇంప్రెసివ్. ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్‌ని హ్యాండిల్ చేయడం కానీ, పెర్ఫార్మన్సెస్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేయడం కానీ, ఒక డెబ్యూటెంట్‌గా అయితే అనిపించలేదు. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. లైక్ హర్ష బియర్డ్ కొన్ని సార్లు ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఉండదు. ఇలాంటి కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక 2-3 సీన్స్‌లో. మూవీ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ కొన్ని సినిమాల నుంచి పిక్ చేసుకొని ప్యాక్ చేసినలాగా అనిపిస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే బాగా తీశారు సినిమాని. ఏంట్రా అన్ని పాజిటివ్సే చెప్పేస్తున్నావు అనుకోకండి. మేజర్ పాయింట్ ఇంకా డిస్కస్ చేయలేదు. అక్కడికే వస్తున్నా. నెగెటివ్స్ మాట్లాడుకుంటే వరుణ్ క్యారెక్టరైజేషన్ చాలా ఇంటెన్స్ అయిపోయింది. తను చేసేవి తప్పులు కాదు. కానీ చాలా డిఫరెంట్‌గా ఒక కామన్ మ్యాన్‌కి పిచ్చితనంలా కనిపిస్తాయి. క్యారెక్టరైజేషన్ వరకు పర్సనల్లీ నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోయినా సిద్ధు డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల ఓవర్ అయిపోతుంది. ఇంటెన్స్ అని చూపించాలన్న ప్రతిసారి ఒక రకమైన డైలాగ్ డెలివరీలోకి వెళ్లి చెప్తాడు. అది కొన్ని చోట్ల ఫోర్స్‌డ్‌గా అనిపించింది. ఇది యాక్టింగ్‌తో ప్రాబ్లమ్ అయ్యుంటే సరిపోయేది. కానీ క్యారెక్టర్‌ని కొన్ని చోట్ల సైకోలాగా పోర్ట్రే చేసింది. క్యారెక్టర్ కాంప్లెక్సిటీ అలాంటిదిలెండి. అందరికీ ఎక్కదు. ఇదొక పిచ్చోడి లవ్ స్టోరీలా చూస్తే సినిమాకి మీనింగ్ ఉండొచ్చు. తర్వాత శ్రీనిధి శెట్టి క్యారెక్టరైజేషన్‌కి ఇంకొంచెం డెప్త్ ఉంటే బాగుండేదనిపించింది. అంటే తను ఫస్ట్ ఎందుకలా ఉంది? తర్వాత ఇలా ఎందుకు మారిందన్నది ఒక గ్యాప్ ఉన్న ఏరియా అవ్వడంతో ప్రీ క్లైమాక్స్ ఎమోషన్ కొంచెం డైల్యూట్ అయిందేమో. రాశి క్యారెక్టర్‌కి కూడా ఇంకొంచెం డీటెయిలింగ్‌ని చూపించుంటే బాగుండేదేమో. ఇంకేంటంటే ఫస్ట్ హాఫ్‌లో ఒకసారి కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యాక ఇంటర్వెల్ వరకు సినిమా ప్రిడిక్టబుల్‌గానే ఉంటది. స్క్రీన్ ప్లే ప్యాటర్న్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఎంగేజ్ చేద్దామని ట్రై చేశారు కానీ, అయినా కూడా సరే ఇదంతా ఓకే. పాయింట్‌కి రా అన్న ఫీలింగ్ అయితే వస్తది. ఇకపోతే పెర్ఫార్మన్సెస్ పరంగా రాశి కన్నా బ్యూటిఫుల్‌గా కనబడింది మూవీలో. సేమ్ గోస్ విత్ శ్రీనిధి శెట్టి. ఇద్దరు నీట్‌గా చేశారు. ఎక్కడ ఆడ్‌గా అయితే అనిపించలేదు. హర్ష మంచి కామిక్ రిలీఫ్‌తో పాటు ఇంపార్టెన్స్ ఉన్న రోల్‌లో చేశాడు అండ్ బాగా చేశాడు. మిగతా ఎవరు పెద్దగా కనపడరు సినిమాలో. ఉన్నంతలో నీట్‌గానే చేశారు. ఓవరాల్‌గా తెలుసు కదా ఈస్ అన్ హానెస్ట్ రిలేషన్‌షిప్ డ్రామా విత్ ఎ బ్రూటల్ హానెస్ట్ లీడ్ క్యారెక్టర్. క్యారెక్టర్‌ని తీసుకోగలిగితే ఒక డీసెంట్ సినిమా చూసామనిపిస్తది. లేకపోతే అస్సలెక్కదు. మళ్ళీ చెప్తున్నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా కాబట్టి అది మీకు ఓకే అంటే సినిమా చూడొచ్చు. లేదంటే లేదు. మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ డ్యూడ్ కేఆర్ఎం రివ్యూస్‌తో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.